దట్టు పాలినేట్ కూడా మంచిగా అయిందనమాట. మనకి బర్డ్స్ ఎక్కువ అని చెప్పాను కదా, మంచి సైజులో భలే వచ్చినాయి. తిప్ప పక్కనే ఒకటి ఉంది చూడు, ఇంకా మనకి ఇక్కడ కూడా ఉంది. ఇవ్వండి, ఇంకా మనకి ఇక్కడ కస్తూరి బెండలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. ఇంకా లేతగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. ఫ్లవర్స్ ఎంత మంచి కలరు, ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి. హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే మనం పెట్టేసుకుందాం, లేట్ చేయకుండా, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చూడండి, చూసినప్పటికీ పందిరంతా కూడా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి మొత్తం వెళ్ళడానికి దారి లేదు. అసలు ఎండ కూడా లోపలికి రావడానికి అసలు ఛాన్సే లేదు. సో పెద్ద పెద్ద ఆకులు, కొంచెం ఎల్లోయిష్గా ఉన్న ఆకులు అన్నీ కూడా కట్ చేస్తే కొంచెం లోపలికి వెలుతురు వస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ ఆనపకాయ పాదు కూడా ఎక్కించాము కదా, ఆనపకాయలు ఒక 2 అక్కడైతే ఉన్నాయండి, చూపిస్తానండి ఒకసారి. చూస్తూ ఉంటే ఎంత ముచ్చట పడిపోతారు ఎవరైనా సరే. ఎందుకంటే ఒకే పాదికి 2 ఆనపకాయలు అండ్ దగ్గర వచ్చినాయి. అండ్ దట్టు పాలినేట్ కూడా మంచిగా అయిందనమాట. మనకి బర్డ్స్ ఎక్కువ అని చెప్పాను కదా, మంచి సైజులో భలే వచ్చినాయి. చాలామంది మన గార్డెన్ విజిట్ చేయడానికి వస్తారు కదండి, గార్డెనింగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు, మన ఆశ్రమంకి వచ్చిన విజిటర్స్ అవ్వచ్చు, అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. వితిన్ 2-3 మంత్స్లోనే ఎంత మంచి కాపు తీస్తున్నారు. అండ్ తోట కూడా భలే అయిపోయింది కదా మనకి. ఎందుకంటే మనం ఇచ్చుకున్న మా సారం అటువంటిది అనమాట. కిచెన్ వేస్ట్ అవ్వచ్చు, అంటే ఇంకా మన దగ్గర ఆవులు అయితే ఉన్నాయి కదా, ఆవు గెత్తం, ఆవు యూరిన్ అన్నీ కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది గార్డెన్కి. అయితే ఇప్పుడు ఆ 2 మనం హార్వెస్ట్ చేసేసుకుందాం, ఓకే. నేనైతే అటుపక్క మడిలోకి రావట్లేదు, ఇటుపక్క కొంచెం ఈజీగా అందుతుంది కదా అని చెప్పి ఇక్కడే పెట్టి కోసేస్తాను. వావ్, భలే ఉన్నాయి కదా ఆనపకాయలు అయితే. ఎంత లేతగా ఉందో చూసారా ఆనపకాయ. అలాగే ఈ 2 కోసుకున్నాం కదా. ఇక్కడైతే మనకి కజ్రీ మిలన్ ఉంది. ఇదైతే మొన్న మంచి సైజులో ఒక 2 పండియండి, బాగా పండి అనమాట. అవైతే జ్యూస్ చేశాను, ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. మనం పండించుకుని ఏవైనా సరే మంచి టేస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి మందులు కూడా వెయ్యం కదా మనం. అందుకే ఇదైతే సైజు తగ్గిందని చెప్పచ్చు, ఎందుకంటే ఒక దగ్గరే కాయలు వచ్చేసినాయి. అన్నీ ఆనపకాయలాగా వచ్చేస్తాయి మనకి, సైజులు కొంచెం ఎక్కువ పెద్దవి దగ్గర ఉన్నాయి కదా ఇవి మటుకు కొంచెం ఎక్కువ పిందులు ఉన్నాయని ఇది సైజు అయితే తగ్గింది. అండ్ ఇంకా మనకి అక్కడ కొన్ని ఆనపకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకున్నారండి. అండ్ ఇక్కడ ఒక ఆనపకాయ ఉంది కదండి, ఇది కూడా మనం కోసుకుందాము. ఇదిగోండి ఈ బుల్లి ఆనపకాయలు అనమాట ఇవి. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూస్తున్నారా. ఇంకా కొత్త విత్తనాలు అయితే పెట్టాలి, అడవిలాగా బలిసిపోయింది అనమాట. ఈ చిక్కుడు పాదు వేయడం వల్ల నాకేంటంటే ఎక్కువ ఎక్సెస్ అయిపోయింది. ఈ చిక్కులు కూడా కొంచెం వెరైటీ చిక్కులు అండి. ఆల్రెడీ మా భాగ్య తల్లి వీడియో చేసింది కదా, సూపర్గా చేస్తుంది. అందరూ కూడా ఎక్సలెంట్ భాగ్య అని కామెంట్స్ పెడుతున్నారనమాట. మంచిగా అనిపించిందండి, ఎందుకంటే నేర్పించింది ఏది కూడా పోదు కదండి, మంచిగా నేర్చుకుంది భాగ్య. ఆ వే ఆఫ్ టాకింగ్ అవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అవ్వచ్చు, తను చేసే విధానం కూడా. అందరూ చాలామంది నాకు ఇండివిజువల్గా కూడా కామెంట్స్ పెడుతున్నారు. తనకు చూపించాను అనమాట, భాగ్య ఇగో నీకు పెడుతున్నారు మన వల్ల అందరూ అంటే, అది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో ఇక్కడ వెరైటీ చిక్కుళ్ళు అండి, చూడండి ఒకసారి. భలే ఉన్నాయి ఈ చిక్కుళ్ళు అయితే చూడడానికి కూడా. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారండి చిక్కుళ్ళు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. అండ్ ఈ చిక్కుడుకాయలు కూడా చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి పండించడం. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మంచిగా మనకి కార్న్ అయితే అయ్యింది. ఈ పొత్తులు అవి తీసుకుందాము. తిప్ప పక్కనే ఒకటి ఉంది చూడు, ఆ పక్కన ఒకటి ఉంది చూడు. ఇవి అయినాయో లేదో చూద్దాము. ఈ 2 అయితే కొంచెం పొత్తులు పెద్దవైనాయి, మిగతా వదిలేద్దాం. కొన్ని అయితే నాకు పాలినేట్ చేయడానికి కూడా అవ్వలేదండి అసలు. చూడాలి ఏ కలర్. ఇక్కడైతే మనకి మామూలుగా నార్మల్ కార్న్ లాగా అనిపిస్తుంది. అన్ని కలర్స్ పెట్టాను, చూడాలి మరి. ఇవైతే అక్కడక్కడ అయినాయి అండ్ ఇవి నార్మలేనండి. ఇవ్వండి
అయితే గింజ అయితే బాగానే అయ్యింది. ఇదిగోండి గింజ సైజ్ అయితే ఇది వచ్చింది. బాగున్నాయి, పచ్చి కూడా బాగుంటాయి తినడానికి. కాకపోతే మనం కాలుస్తాము, లేకపోతే ఉడకబెట్టుకుంటాం కదా. నాకు కాల్చినవి అంటే ఇష్టం. బీచ్కి వెళ్తే మటుకు కంపల్సరీ కాల్చుకునే తింటానండి మురి మిక్చర్ ఒకటి. సో ఇక్కడ చిక్కడికాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం రండి. అలాగే మొన్న రీసెంట్గా వీడియో చేశాను కదా, అమ్మ టేస్టీ డిలైట్స్ అని. చాలామంది అడుగుతున్నారు ఎలాగా మనం పెట్టుకోవాలి ఆర్డర్ అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటి షార్ట్స్ రూపంలో అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే ఇక్కడ 2 రకాల బీరకాయలు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇంకా మనకి ఇక్కడ కస్తూరి బెండలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఇవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. ఇంకా లేతగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ టైం కోసుకుందాం అవి, ఓకేనా. ఇవన్నీ కూడా కస్తూరి బెండలే మొత్తం. ఇవన్నీ చూస్తున్నారా భలే వచ్చినాయి. ఇది కూడా ఫస్ట్ టైం పండించడం. ఈ బీరకాయలు అయితే ఇలానే ఉంటాయి, చిన్న చిన్నగా పొట్టిగా. అరపప్పు వస్తుంది. ఈరోజు డ్యూటీ మా భార్గవిది అనమాట. ఇంకా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. వెరైటీగా ఏమైనా పెంచాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే రేర్ కలెక్షన్ ఉంటే బాగుంటుంది కదా. నార్మల్గా కాకుండా ఏమైనా రేర్వి పెంచి కొయ్యాలంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ కూడా మనకి కొంచెం బీరకాయలు అయితే ఉన్నాయి. కష్టపడి కొయ్యాల్సి వస్తుంది, పైకి వెళ్ళిపోయింది కదా. ఇది ఇంకో రకం బీరకాయ. ఇంకా అక్కడ కూడా 2 బీరకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాము. అండ్ ఇక్కడ కూడా 2 కార్న్లు అయితే అయ్యాయి, అంటే ఇవి ఎండిపోయాయి అనమాట. బేబీ కార్న్ అవ్వచ్చు ఇది. ఇది కూడా చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. చూసారా ఎండిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చింది. ఇంత ఈజీగా తీసుకోవచ్చు. బ్లాక్ బేబీ కార్న్ అయితే ఇది భలే ఉంది. ఇంకోటి కూడా ఉంది, అది కూడా కోసేద్దాము. ఇదిగోండి ఇదొకటి అన్నమాట. చూస్తారా 2 కలర్స్ ఎలా ఉన్నాయో. ఇదిగోండి భలే ఉన్నాయి, ముత్యాలలాగా ఉన్నాయి. చిన్నగానే ఉండేటప్పుడే మనకి మంచిగా కార్న్ అయితే రెడీ అయిపోయింది. అరమ్మా ఆమె తింటున్నారా చిట్టలి? బే తినియమ్మా, బయటికి వెళ్దాము. చిన్నోడు నిన్ను కూడా తీసుకెళ్తానులే, అన్నిటికీ పోటీకి వస్తావు నువ్వు లయ్యా. చూస్తున్నారండి ఇక్కడ మనకి మళ్ళీ స్క్వాష్ ఒకటి రెడీ అయిందనమాట. అది కూడా మనం కోసేసుకుందాము. ఇది అట్నుంచి కోసాను, ఇది అట్నుంచి ఇంకా పందిరి బయటకు వేసుకోవాలన్నమాట. ఎవరో ఒకరు తీసిస్తారు. ఇక్కడ కొంచెం మనకి బర్బాటీలు అయినాయండి, బర్బాటీలు కోసుకుందాము. ఇవైతే చాలా బాగున్నాయి, పిక్క దలసరిగా చక్కగా మంచి సైజులో వస్తున్నాయి అన్నమాట. ఇవైతే మటుకు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అద్భుతం అనమాట. అలసందలు ఏమైనా మనం నానబెట్టుకొని, బొబ్బలు కూడా మనం నానబెట్టుకుంటూ ఉంటాం కదా. నానబెట్టుకునేటప్పుడు మనం ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసుకొని తింటాము, చాలా బాగుంటాయి. సేమ్ అలానే ఉన్నాయి. కర్రీస్లో కాకపోయినా ఇవి ఇలా ఉడకబెట్టి చక్కగా ఉప్పు వేసుకుని తింటే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి పొట్లకాయ కూడా మనకి గ్రీన్ కలర్లో అయింది, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో కూడా అవుతున్నాయి అన్నమాట కొన్ని. అయితే ఇప్పుడు ఇది కోసిస్తాను, చక్కగా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అందరికీ సరిపోకపోయినా ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కాబట్టి ఎంతైనా పర్వాలేదు, ఓకే. నవ్వుతో అన్నిటికీ. సో ఇక్కడ మనకి కక్రీలు అయితే భలే వస్తున్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. సమ్మర్ సీజన్లోని మంచిగా హెల్ప్ చేస్తున్నాయి. మంచి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ అనమాట ఇవి. సో ఇది ఒకటి హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. మనకి వైట్ కాకరకాయలు 1, 2 అలాగ వస్తున్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఎంత పెద్దది వచ్చిందో వైట్ కాకరకాయ, భలే ఉంది కదా. ఇక్కడ చూస్తున్నారండి చక్కగా జామకాయలు అయితే ఒక 4 అయినాయి అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తున్నారా పూత అయితే స్టార్ట్ అయిపోయింది, పువ్వులు అయితే ఇలా వచ్చినాయి. అండ్ పిందెలు చూడండి ఇలా చిన్నవి, ఇవి విడితే అనమాట. ఇవి విడితే మనకి ఇలా పువ్వులు అవుతాయి. ఆ పువ్వులు చక్కగా మనకి ఈ కాయలు అవుతాయి అన్నమాట. కోసుకుందామా మరి ఇంకా. అండ్ జాంకాయ మొక్క కూడా నేను ఇగోండి బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్లో పెట్టాను, పెద్ద కుండీలో కూడా నేను పెట్టలేదు. కానీ ప్రతిసారి నాకు కాయలు అనేది ఎక్సెస్ ఇస్తుందన్నమాట. ఎప్పుడు అలా కోసుకుంటూనే ఉంటాను. అండ్ స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట.
అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం పండించుకుంటున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇగోండి కాయలు అయితే ఇలా ఉన్న కాయలు ఇలా పెద్ద పెద్దవి అవుతున్నాయి. ఇంకొక 2 days ఉంచుదాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ వస్తే బాగుంటుంది. మరి పచ్చిగా ఉన్న టేస్ట్ ఉండదు, వగర వస్తుంది. కాబట్టి ఇంక ఇప్పుడు అలా వదిలేస్తాను. ఒక 2 days తర్వాత కోసేసుకుందాం, ఓకేనా. ఇంకా టమాటోలు ఎక్కడో ఉన్నాయి, రండి కోసుకుందాం. ఇక్కడ మనకి టమాటోస్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకో మొక్కకు ఒక 2 ఉన్నాయి, అవి కూడా కోసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి జినియా ఫ్లవర్స్, ఎంత మంచి కలరు, ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే. జినియా మొక్కలకి విత్తనాలు ఎలా సేకరిస్తారో అని అడిగారు కదా, అయితే ఇలా ఉండేటప్పుడు అయితే మనం అసలు తీయకూడదు. ఈ మొక్కకి పువ్వు అనేది ఇలా ఎండిపోవాలన్నమాట. ఇలా మనం జాయిగా పువ్వు కట్ చేసుకుంటే ఇగోండి సీడ్ అనేది మనకి, ఇగోండి ఇది ఇక్కడ కనిపిస్తుందా, నా వేణు మీద ఉన్నది సీడ్ అనమాట. ఇదంతా రెక్క అంతా వేస్టే మనకి, ఇలా అంటే నీట్గా వచ్చేస్తాయి. ఇగోండి మొక్కకే మనం ఎటువంటి పువ్వులైనా ఎండబెట్టుకుంటే సీడ్ అనేది మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం గివ్ అవేకి కానీ లేదంటే నేను మళ్ళీ వేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మంచి కలర్స్ అయితే అయినాయి. అయితే ఫ్లవర్ మటుకు మొత్తం చెట్టుకి ఎండాలి, ఆ మొక్కకి ఎండితేనే ఆ సీడ్ అనేది మనకి మంచిగా తయారవుతుంది. అండ్ ఇవి చూడండి, మడులు కట్టిన కొత్తలోని ఇవైతే చిన్న చిన్న కొమ్మలు అయితే గుచ్చానండి. ఎంత బాగా వచ్చేసినాయో, అన్నీ ఒకే కలర్ అనమాట. అప్పుడు ఏ మొక్కలు లేవు కదా అని చెప్పి అలా గుచ్చి పడేసాను. సో భలే వచ్చినాయి అండి ఫ్లవర్స్ అయితే. దాని తర్వాత చిన్న టిప్ కట్ చేశాను, పై చిగురు ఇదైతే ఉంటుందో అది కట్ చేశాను, అందుకే ఇంత గుబ్బురుగా వచ్చేసినాయి. అసలు ఈ మడంతా ఇదే అయిపోయింది. ఇంకా విత్తనాలు అయిపోయిన తర్వాత తీసేసి ఇంకేమైనా పెట్టుకోవాలి. చూడ్డానికి అయితే మటుకు మంచిగా ఉంది, అందంగా ఉన్నాయి చూడ్డానికి. అసలు సీజన్ కాకపోయినా సరే చాలా మటుకు పువ్వులు అయితే మన దగ్గర బాగా పూస్తున్నాయి అనమాట. మనకి దేవుడికి అవ్వచ్చు, ఎవరైనా వస్తే ఇవ్వడానికి అవ్వచ్చు. ఎందుకంటే మనం మార్నింగ్ టైం రాగానే కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒక కప్పు కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ, మామూలు టీ కానీ అలా పట్టుకొని వచ్చి చక్కగా మొక్కల మధ్యలో నడుచుకుంటే ఎక్సలెంట్ అనమాట. అయితే ఇంకా పపాయాస్ అయితే చాలా ఉన్నాయండి, అవి కోసుకుందాం రండి ఒకసారి. పపాయాలు చూస్తున్నారండి, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందాము. మాకు బర్డ్స్కి వాటికి చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి పపాయాస్తో పాటు ఇంకేమున్నాయో ఒకసారి చూసుకొని అలాగా కోసుకుందాం, ఓకే. అయితే చూసారు కదండి, హార్వెస్ట్ అయితే ఇదనమాట. ఆనపకాయలు పండగ. అయితే అన్ని ఆనపకాయలు ఒకలాగానే ఉన్నాయి కదా, రౌండ్ బాల్స్ లాగా. అయితే సైజ్ వైజ్గా భలే పెట్టారు మన పిల్లలు అయితే. అండ్ ఇక్కడ మల్బరీ కూడా చూస్తున్నారు కదా, బాగా వస్తున్నాయండి మల్బరీస్ కూడా, చాలా బాగున్నాయి. అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్ అనమాట. అయితే హార్వెస్ట్కి చూపించకపోయినా పర్వాలేదని చెప్పి మన పిల్లలు తినేస్తున్నారు. ఈరోజు లక్ అనమాట, లేకపోతే మన పిల్లలే, లేకపోతే బర్డ్స్ కూడా వచ్చి తింటున్నాయి అనమాట. అయితే ఈరోజు మన వీడియోలో పప్పాయలు కోసుకున్నాం, బీరకాయలు 3 రకాలు కోసుకున్నాము, అలాగే టమాటోస్, కాకరకాయలు, చిక్కుళ్ళు, ఇంకా దొండకాయ, ఆనపకాయలు, గోరుచిక్కుడు, ఇగోండి 2 వెరైటీ కార్న్ అనమాట కోసుకున్నాం, ఓకే. సో హార్వెస్ట్ అయితే ఇదండి, బాగుంది కదా. సో చూస్తున్నారు కదా నేను ఎన్ని కూరగాయలు కోసాను మీ ముందే. సో మనం ఇలాగ గార్డెనింగ్ చేయడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి, అలాగే హ్యాపీనెస్కి హ్యాపీనెస్. కొంచెం ఏంటంటే మనకి ఇలా కోసుకోవడం వల్ల మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఇంకేదో పెంచాలి, ఇంకా ఎక్కువ కొయ్యాలి, ఎక్సెస్లో మనం కొయ్యాలి అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ అయితే మనకి డబుల్ అవుతుందన్నమాట, ఓకేనా. ఆ డబుల్ ఇంట్రెస్ట్తోనే ఇంతవరకు గార్డెనింగ్ అనేది తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, నాకే కాదండి మన పిల్లలకు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లేనిది నేను ఇంతవరకు రాలేను అసలు. వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు, వాటరింగ్ విషయం అవ్వచ్చు, కంపోస్ట్లు ఇవ్వడం అవ్వచ్చు, లేదంటే మట్టి కలిపినప్పుడు అవ్వచ్చు, అనేక రకాలుగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే ఏదైనా మనం ముందుకు వెళ్ళగలం. సో ఏదైనా సరే మనం కలిసికట్టుగా పని చేసుకుంటేనే మనం ఎవరైనా ముందుకు వెళ్ళగలం. సో అదే దీంతోనే ఇంతవరకు వచ్చామన్నమాట, అదే టీం వర్క్ అనమాట. సో ఇదండి విషయం. అయితే మన అమ్మ టేస్టీ డిలైట్స్ కోసం చెప్పినట్టయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటికి వెళ్ళలేకపోతాను, ఎందుకంటే మన 10th రిజల్ట్స్ ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి అనమాట. 586 అనేది ఫస్ట్ వచ్చారు ఫర్హానా. సో అలాగే ఇంకా మిగతా వాళ్ళకు కూడా చాలా బాగా వచ్చినాయి.
అవన్నీ కూడా నేను ముచ్చట్లు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో అయితే మరి షార్ట్స్ రూపంలో నేను మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను డిలేట్స్ కోసం, అంటే అమ్మ టేస్టీ డిలేట్స్ కోసం. ఫుడ్ కార్నర్ అని చెప్పాను కదా, సో దానికి కూడా మంచిగా ఎంకరేజ్ చేశారు. చాలా 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 థ్యాంక్స్ అండి. సో నన్ను ఇంతవరకు నడిపించి ప్రతి విషయంలో నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా భాగ్యకి ఇంకా మంచిగా ఎంకరేజ్ చేయండి. భాగ్యే కాదండి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఆ టాలెంట్ అనేది బయటికి తేవాలన్నమాట. సో అలాగని మంచిగా ఎంకరేజ్ చేయండి పిల్లలకు కూడా. ఓకేనా. సో మరి నేను ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.